ఒక నగరంలో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద మాణిక్ అడుక్కుంటూ ఉంటాడు. అతను వచ్చిపోయే వాళ్లకి దండం పెట్టి అడుక్కుంటాడు. కొంతమంది అతనికి డబ్బులిస్తే కొంతమంది తిట్టి పంపించేసేవాళ్లు. ఒకరోజు రవి అటువైపు నుంచి వెళ్తుంటాడు. మాణిక్ రవిని కూడా డబ్బులు అడుగుతాడు. రవికి ఒక చిన్న సోషల్ మీడియా అకౌంట్ ఉంది. అందులో తనకి 1000 మంది వరకు ఫాలోవర్స్ ఉంటారు. ఇదిగో బాబు, బాబు, తినడానికి ఏమైనా ఇవ్వండి. వెలువెలో ఏదైనా పని చూసుకో. బాబు, ఉదయం నుండి నేను ఏమీ తినలేదు. మీకు దండం పెడతాను, నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి. అలాగా, నీకు తినడానికి కావాలా? ఈ వారం నేను నీకు తినడానికి ఏమైనా ఇచ్చాను అంటే రేపు మళ్ళీ ఇంకొకటి ఇవ్వమని అడుగుతావు కదా. ఇంతకంటే నేను ఇంకేం చేయగలను చెప్పండి బాబు. దానికి నేను నీకు ఒక దారి చూపిస్తాను. ఆ దారిలో వెళ్ళావంటే నీకు అడుక్కోవాల్సిన అవసరమేమీ ఉండదు. సరే బాబు, నేను తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాను. చెప్పండి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నా దగ్గర చెరుకు మిషన్ ఉంది. నువ్వు నా దగ్గర పనిచేస్తావా? అలాగే బాబు, ఇది మంచి పనే కదా. నేను మీ దగ్గర పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, ఇవాళ ఒక చోటు చూసుకుందాం. రేపు నేను మిషన్ని అలాగే చెరుకు గెలని తీసుకొస్తాను. రేపటి నుండి మన పని మొదలు పెట్టొచ్చు. మాణిక్కి ఆ ఐడియా నచ్చుతుంది. రవి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాణిక్ కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు. రవి ఒక చిన్న వీడియో క్లిప్ ని తన సోషల్ మీడియాలో వేస్తాడు. దాన్ని అందరూ చూస్తారు. ఇక సపోర్ట్ చేయడానికి సిద్ధపడతారు కూడా. మరుసటి రోజు రవి జ్యూస్ మిషన్ ఇంకా చెరుకు కర్రలను తీసుకొచ్చి పెడతాడు. మాణిక్ కూడా అన్ని పనులను చేస్తాడు. రవి కారణంగా అక్కడికి మొదటి రోజు నుండే చాలా మంది కస్టమర్లు రావడం మొదలవుతారు. వాళ్ల వ్యాపారం చక్కగా నడుస్తుంది. బికారిగా తిరిగే మాణిక్ ఇప్పుడు మంచివి కొత్త బట్టలు వేసుకొని జ్యూస్ అమ్మే పనిని చేస్తుంటాడు. రవి సోషల్ మీడియా ఫాలోవర్స్ కారణంగా అక్కడ ఒక పెద్ద లైనే కనిపిస్తుంది. ఇక అందరూ ఎంతో సంతోషించి చెరుకు రసాన్ని తాగి ఆ తర్వాత రవితో కలిసి ఫోటో తీసి అప్లోడ్ చేస్తుంటారు. మాణిక్, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మనకి ఈ ఒక్క మిషన్ సరిపోదేమో. అవును బాబు, చాలా మంది జనం వస్తున్నారు. వాళ్ళందరూ పాపం ఎదురు చూడాల్సి వస్తుంది. మనకి పని చాలా నెమ్మదిగా నడుస్తోంది. నేను ఇంకొన్ని మిషన్లు తెప్పిస్తానులే. అలాగే కొంతమంది అబ్బాయిలను కూడా పనిలో పెట్టుకో. అలాగే బాబు, అలాగే చేస్తాను. రవి కొత్త మెషిన్స్ ని కొంటాడు. ఆ తర్వాత కూర్చోవడానికి మంచి అరేంజ్మెంట్స్ కూడా చేస్తాడు. దానితో పాటు పనిచేయడానికి 2 మనుషుల్ని కూడా పెడతాడు. నేను కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. కొన్ని రోజులు నేను పట్నం వెళ్తున్నాను. నువ్వు అన్ని పనుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా, కంగారు పడకండి బాబు, నేనంతా చూసుకుంటాను. నీకు తెలుసా మాణిక్, నేను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాను అని? బాబు, మీరు చాలా గొప్పవారు. లేదు, అటువంటిదేమీ లేదు. నేనేమీ గొప్పవాణ్ణి కాదు. బాబు, మీరు ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు? ఇంతకు ముందు కూడా నేను చెరుకు రసం అమ్మేవాణ్ణి. కానీ అప్పుడు నా చేతికి ఫోన్ వచ్చింది. దాన్ని నేను సరైన పద్ధతిలో ఉపయోగించాను. ఆ తర్వాత నేను ఎంతో ఫేమస్ అయిపోయాను. మరి చెరుకు రసం? నేను వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత నా చెరుకు రసం అమ్మడానికి టైం దొరికేది కాదు. అందుకని నా వ్యాపారాన్ని మూసేశాను. దాన్ని నేను నడపలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఈ పని కూడా చక్కగా నడుస్తుంది. అవును బాబు, నేను ఈ పని బాగా చేస్తాను. ఎంతో నిజాయితీగా చేస్తాను. మీ పేరు ఎంతో ప్రసిద్ధి చెందుతుంది చూడండి. చెరుకు రసం అంటే మీ పేరు మీదే అమ్ముడుపోతుంది. అరే లేదు, నువ్వు ఈ దుకాణాన్ని బాగా చూసుకో. మిగతాదంతా నేను చూసుకుంటానులే. నేను నీకు ప్రతి నెలా జీతమిస్తాను. బాబు, మీరు నన్ను రోడ్డు మీద నుండి తీసుకొచ్చి నా జీవితాన్నే మార్చేశారు. రవి ఆ వీడియోని కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. మాణిక్ ఇప్పుడు అన్ని పనులు చూసుకుంటాడు. ప్రతిరోజు చెరుకు రసం వల్ల వచ్చే లాభాలను చూసి మాణిక్కి ఒక ఆలోచన వస్తుంది. ప్రతిరోజు ఇంత డబ్బు వ్యాపారం జరుగుతుంది. కాని ప్రతి నెల ఈ డబ్బులో నుండి కొంత మాత్రమే నాకు జీతంగా ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఇంకేమైనా చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ పనివాడిగా ఉండిపోకూడదు. డబ్బు సంపాదించి నేను కూడా ధనవంతుణ్ణి కావాలి. మాణిక్ మనసులో స్వార్థం పుడుతుంది. తను ఆ స్వార్థాన్ని రెట్టింపు చేస్తాడు. మాణిక్ అన్నిటికంటే ముందు చెరుకు రసం జ్యూస్లో నీళ్లు కలపడం మొదలు పెడతాడు. ఇదిగో చూడు, చెరుకు రసంలో వీలైనంత ఎక్కువగా నీళ్లు, ఐసు ముక్కలు వేయి. మనం 1 గ్లాసు రసాన్ని 3 గ్లాసులు చేసి అమ్మాలి. అప్పుడే మనకు లాభం వస్తుంది. సారు, ఇది చాలా తప్పు కదండే. అందరూ మన మీద నమ్మకంతో ప్రేమతో ఇక్కడికి వస్తున్నారు కదా.
మరి మనం ఆ నమ్మకాన్ని చెడగొట్టేట్టు అవుతుంది కదండే. నువ్వు పనివాడివి, పనివాడిగానే ఉండాలి. ఎక్కువ మాట్లాడితే నేను ఉద్యోగంలో నుండి తీసేస్తాను. క్షమించండి సారు. ఆ విధంగా మాణిక్ చెరుకు రసం జ్యూస్లో నీళ్లు కలిపి అందరినీ మోసం చేయడం మొదలు పెడతాడు. కాని అందరూ రవి కోసమే అక్కడికి వస్తుంటారు. అందరూ సోషల్ మీడియాలో చెరుకు రసం జ్యూస్ తాగుతూ ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటారు. కాని ఇదంతా ఎక్కువ రోజులు నడవలేదు. ఒకరోజు ఒక వ్యక్తి, అరే మాణిక్ గారు, ఈ మధ్య చెరుకు రసం ముందున్నంత రుచిగా ఉండటం లేదెందుకు? అసలు ఈ మార్పు ఎలా వచ్చింది ఇప్పుడు? అరే, ఈ చెరుకులను నేను పండించడం లేదు కదా, వీటిల్లో నేను చక్కెరను కూడా వేయలేదు. అరే మీరెందుకు కోపడుతున్నారండి? నాకు రుచిలో కాస్త తేడా అనిపించింది, అందుకే అడిగాను. నెమ్మది నెమ్మదిగా అందరూ ఆ విషయాన్ని నోటీస్ చేస్తారు. కాని అప్పుడు కూడా అక్కడ లైన్ పెద్దదిగానే ఉంటుంది. మాణిక్ స్వార్థం అంతటితో ఆగలేదు. అందుకని తను మరో ఐడియాని ఆలోచిస్తాడు. చెరుకు రసం ధరను పెంచుతాడు. తను కొత్త ధరతో కొత్త బోర్డును తగిలిస్తాడు. ఆ తర్వాత కొంతమందికి అది నచ్చలేదు. అందుకని రావడం మానేస్తారు. అందరూ ఎంత స్వార్థంగా పిసినారితనంతో ఆలోచిస్తున్నారు. కొంచెం ధరను పెంచానంతే, దానికి చాలా మంది రావడం మానేశారు. అరే, 5-10 రూపాయలకు వాళ్ళ ఆస్తులేమైనా కరిగిపోతాయా? మాణిక్ తనని తాను మార్చుకోలేదు. కస్టమర్లు రావడం తగ్గిపోతారు. అంతలో రవి పట్నం నుంచి తిరిగొస్తాడు. రవి చూసేసరికి అసలక్కడ కస్టమర్లే ఉండరు. తను అది చూసి ఆశ్చర్యపోతాడు. మాణిక్, ఈ మధ్య కస్టమర్లు రావడం లేదెందుకు? ఏమైంది? ఇంతకుముందు చెరుకు రసం కోసం చాలా మంది వచ్చేవాళ్ళు కదా. కస్టమర్లు ఇష్టం, వాళ్ళు వస్తారు, మానేస్తారు. దానికి నేనేం చేయగలను? నువ్వు రేటుని ఎందుకు మార్చావు అసలు? అంత రేటు పెంచవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి చెరుకు రసం అంత నచ్చినప్పుడు ఎక్కువ పెట్టినా తాగుతారని అనుకున్నాను. నువ్వు నా వ్యాపారాన్ని నాశనం చేశావు. ఇది నా వ్యాపారం, నా పని. మధ్యలో నువ్వెవరివి? ఇదంతా చెప్పడానికి, నాకు నేర్పించడానికి. నాకు ఎలా నచ్చితే అలా చేసుకుంటాను. మొత్తం నేనే సెటప్ చేశాను, కానీ ఇదంతా నువ్వు నీదంటున్నావా? అవును, ఇదంతా నాది. నేను పోలీసులను పిలవడానికి ముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. మొదటి రోజు నుంచి జనాలు నా వ్లాగ్స్ అన్నిటినీ చూస్తున్నారు. వాళ్ళకంతా తెలుసు. రవి ఆ సమయంలో కూడా లైవ్లోనే ఉంటాడు. తన ఫాలోవర్స్కి మోసగాడైన మాణిక్ నిజం తెలిసిపోతుంది. కొంతమంది వచ్చి మోసం చేశాడని మాణిక్ని కొడతారు. మాణిక్ అక్కడ్నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతాడు. రవి ఆ దుకాణాన్ని అక్కడే పనిచేసే 2 కుర్రాళ్లకు ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ చాలా చక్కగా వ్యాపారం చేస్తారు. నేను ఈ దుకాణాన్ని మీ ఇద్దరికి అప్పగిస్తున్నాను, కానీ మీరు నిజాయితీగా నడపాలి. మేమిద్దరం దీన్ని ఎంతో నిజాయితీగా నడుపుతాం సార్. వాళ్ళిద్దరూ రవికి నమ్మకం కలిగిస్తారు. ఎంతో నిజాయితీగా వ్యాపారాన్ని చేస్తుంటారు. రవి ఫాలోవర్స్ అందరూ కూడా దుకాణానికి తిరిగి వస్తారు. నెమ్మది నెమ్మదిగా పని పెరుగుతుంది. అంతా ముందులాగా మారిపోతుంది. మోసం నాశనానికి దారితీస్తుంది. కాని నిజాయితీతో విజయం సాధించి నేలమీదే నిలబడి ఆకాశాన్ని అంటుకోవచ్చు. నంద ఒక పేద విధవరాలు. తను తన 2 కూతుర్లు దివ్య ఇంకా విద్యతో కలిసి అడవికి దగ్గరలో ఉండేది. నంద వాళ్ల భర్తకి ఒక చిన్న పొలం ఉండేది. అక్కడ ఇప్పుడు నంద పంటలు పండిస్తూ ఉండేది. తను చాలా కష్టపడి తన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. ఆ తరువాత పొలం పనులు కూడా చేసుకునేది. నంద తన పొలంలో చెరుకు పండిస్తూ ఉండేది. ఒకసారి నంద చెరుకు పంట చాలా బాగా అందొచ్చింది. తను తన పంటను చూసి చాలా ఆనందపడింది. ఈసారి మన పంటను అమ్మి నేను మీ ఇద్దరి కోసం కొత్త బట్టల్ని కొంటాను. అలాగే అమ్మా, నాకు గాజులు కూడా కావాలి. హా, అలాగే మీ ఇద్దరికి గాజులు కూడా కొంటాను. ఒకరోజు మధ్యాహ్నం నంద తన ఇంట్లో ఏవో పనులు చేసుకుంటూ ఉంది. ఇక అప్పుడే తన పొలంలోకి ఒక ఏనుగు వచ్చింది. దాని 2 పళ్ళు బంగారు పళ్ళు. చెరుకు పంటని చూసి ఏనుగు చాలా సంతోషించింది. వారే వా, వీటిని చూస్తుంటే చాలా తీయగా ఉన్నట్టున్నాయే. సరే, మంచిదే. ఈవేళ వీటిని తినే నా కడుపు నింపుకుంటాను.
ఏనుగు చెరుకులను తినటం మొదలుపెట్టింది. కాసేపటి తరువాత నంద పొలానికి చేరుకుంది. అక్కడ ఏనుగు చెరుకును తినడం చూసి నంద ఏడ్చింది. అయ్యో, ఏంటిది గజరాజా, ఇలా చేశారేంటి? ఈ చెరుకులతో నేను నా కష్టాలని దూరం చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఇక మాకు తిండి తినడానికి కూడా కష్టం అయిపోతుందేమో అని. నువ్వు ఏడవద్దు. నాకు నీ పరిస్థితుల గురించి ఏమీ తెలీదు. నా 2 పళ్ళు బంగారానివి. నేను వీటి నుండి నీకొక ముక్కని ఇచ్చేస్తాను. నువ్వు దాన్ని అమ్ముకొని నీ కష్టాలన్నీ దూరం చేసుకుందువు గాని. ఆ ఏనుగు తన పళ్ళ నుండి ఒక చిన్న ముక్కను విరిపింది. దాన్ని నంద చేతిలో పెట్టేసింది. ఆ తర్వాత అది అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. బంగారపు పంటి ముక్కను అమ్మడం వల్ల నందాకి మంచి డబ్బు ముట్టింది. కాని ఆ డబ్బుని జాగ్రత్త చేసే బదులు తను వాటిని నిర్లక్ష్యంగా ఖర్చు చేసేసింది. దానివల్ల ఒకే సంవత్సరంలో తన డబ్బు మొత్తం మాయమైపోయింది. నేను మళ్ళీ ఇంకోసారి ఆ బంగారు పళ్ళు ఉన్న ఏనుగుని సహాయం అడిగితే బాగుంటుంది. నంద ఆ ఏనుగు కోసం చెరుకులు తీసుకొచ్చింది. ఇక వాటిని తన పొలంలో ఉంచింది. తను ఆ ఏనుగు రాక కోసం ఎదురు చూస్తోంది. ఏనుగు వచ్చింది. అప్పుడు నంద తనకి చెరుకుని తినిపించింది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. మీరు మళ్ళీ ఇంకొకసారి నాకు సహాయం చెయ్యగలరా? ఆ ఏనుగుది జాలిగుండె. తను మళ్ళీ ఇంకొకసారి తన బంగారు పళ్ల ముక్కను నందాకి ఇచ్చేసింది. ఆ తరువాత 2 ఏళ్లు నంద ఇంకా తన కూతుళ్ళకి బాగా గడిచిపోయింది. కాని మళ్ళీ ఇంకోసారి వాళ్ల డబ్బు మొత్తం అయిపోయింది. ఈసారి నంద అనుకుంది, ఈసారి ఆ ఏనుగు నాకు సహాయం చెయ్యదేమో అనిపిస్తుంది. కాని ఈసారి నేను దాని 2 పళ్ళని తీసేసుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి నంద చెరుకుల్ని పొలంలో ఉంచి ఏనుగు రాక కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టింది. సాయంత్రం అవ్వగానే ఆ ఏనుగు అక్కడికి చేరుకుంది. ఈసారి నంద ఏనుగుకి చెరుకు తినిపించడానికి ముందుకు వెళ్ళింది. ఇక అప్పుడు తను ఆ ఏనుగు 2 పళ్ళని బాగా లాగి విరగ్గొట్టే ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది. ఏనుగు కాస్త కొట్టుమిట్టాడింది. కాని అప్పుడు ఆ ఏనుగు తన తలతో నందాని దూరంగా విసిరేసింది. అచ్చాస పరురాలా, నేను నీకు ఇంత సహాయం చేస్తే మరి నువ్వేమో అచ్చాసతో నా పళ్ళనే లాక్కుందామని చూస్తావా? పశువులు నిజమే చెప్తూ ఉంటాయి, మనుషుల్ని అస్సలు నమ్మడం మంచిది కాదని. అలా అని ఏనుగు మళ్ళీ అడవి వైపుకు వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి. లేదు, ఎప్పటికీ క్షమించను. నువ్వు చాలా అత్యాస పరురాలివి. అలాగే నేను ఈ వేల్టి నుంచి ఎప్పుడు మనుషులని నమ్మను. అలా ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడూ తిరిగి రాలేదు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైనా మనకి సహాయం చేస్తే వాళ్లకు మనం ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహం చెయ్యకూడదు. టిబెట్ రాజు అయిన మాంత్రికుడు ఎన్ తన శక్తులతో ఒక బంగారపు ఏనుగుని సృష్టించాడు. ఎన్ ఎంతో ఘోరమైన తపస్సును చేసి తన శక్తులన్నిటినీ ఆ మాయా బంగారపు ఏనుగులోకి పంపించేశాడు. ఎన్ ఏనుగు గాలిలో ఎగరగలదు. ఇక ఎన్ దానిపై సవారీ చేస్తూ చాలా దూరం ప్రయాణాలు చేసేవాడు.
ఎన్ బంగారపు ఏనుగు కేవలం అతని ఆదేశాలను మాత్రమే పాటిస్తూ ఉండేది. మిగతా చెడు మాంత్రికులు అలాగే పిశాచాలకు ఆ ఏనుగంటే చాలా భయంగా ఉండేది. ఆ బంగారపు ఏనుగుని ఓడించడానికి ఇద్దరు చెడు మాంత్రికులు అలాగే ఒక పిశాచి కలిశారు. వాళ్ళు ఒక పథకం వేయడం మొదలుపెట్టారు. ఈ బంగారపు ఏనుగు చాలా శక్తివంతమైనది. ఒకవేళ మనం గనుక దీన్ని ఓడించలేకపోతే అప్పుడు అది మనల్ని చంపేస్తుంది. కానీ నాకు వేరే ఆలోచనుంది. ఎందుకంటే ఈ బంగారపు ఏనుగులో మాంత్రికుడు ఎన్కి సంబంధించిన శక్తులున్నాయి. ఒకవేళ మనం గనక ఈ బంగారపు ఏనుగుని మన స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుంది? అప్పుడైతే మనం పూర్తి తిప్పత్తునే ఏలొచ్చు. కానీ ఈ బంగారు ఏనుగుని మనం ఎలా స్వాధీనం చేసుకోగలం? దీనికి మాత్రం మనకి సహాయం చేయగలిగేది కేవలం సీసాభూతమే. మరి ఇప్పుడు మనకి ఈ సీసా దెయ్యం ఎక్కడ దొరుకుతాడు? అది నాకు తెలుసు. నాతో రండి. ఆ పిశాచి ఏదో మంత్రం వేసేసరికి వాళ్ళు ముగ్గురు ఒక చెరువు ఒడ్డుకి చేరుకున్నారు. ఆ సీసాభూతం ఉండేది ఇదిగో ఈ చెరువులోనే. నేను ఇప్పుడే వాణ్ణి వెతికి తీసుకొస్తాను. ముందు ఆ మాంత్రికుడు తన మంత్రదండాన్ని గుండ్రంగా తిప్పాడు. అప్పుడు ఆ మంత్రదండం ఆ చెరువు లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు ఆ చెరువులో ఒక పెద్ద అలతో పాటు ఆ మంత్రదండం అలాగే సీసా కూడా వచ్చేశాయి. ఇది చూసి ఆ ముగ్గురు చాలా సంతోషించారు. అప్పుడు మరొక మాంత్రికుడు ఆ సీసా మూతను తీసేసరికి అందులో నుంచి సీసాభూతం బయటికొచ్చాడు. మొత్తానికి 200 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి విడుదలయ్యాను. నన్ను ఎందుకు విడుదల చేశారు? ఒకవేళ నువ్వు మాకు సహాయం చేస్తే అప్పుడు మేము నిన్ను ఈ సీసా నుండి శాశ్వతంగా విడిపించి తీరుతాం. చెప్పండి, నన్ను విడుదల చెయ్యడానికి నన్ను ఏం చెయ్యమంటారు? నిన్ను శాశ్వతంగా విడుదల చెయ్యాలంటే నువ్వు మాకు బంగారపు ఏనుగుని స్వాధీనం చేసుకోవడానికి మార్గం చెప్పాలి. ఈ పని చాలా కష్టమైన పని. కానీ నన్ను నేను విడుదల చేయించుకోవడానికి మీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను. సీసాభూతం ముగ్గురికి మార్గాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. 3 రోజుల తరువాత ఒక పున్నమి రోజు రాత్రి ఇద్దరు చెడ్డ మాంత్రికులు అలాగే పిశాచి కలిసి ఒక యాగాన్ని మొదలుపెట్టారు. మరోవైపు ఎన్ తన గదిలో మంచి నిద్రలో మునిగి ఉన్నాడో. సీసాభూతం ఎన్ గదిలోకి వచ్చి అక్కడే ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ముగ్గురూ చేస్తున్న యాగం కారణంగా ఎన్ లోపలి నుండి బంగారపు ఏనుగు ఆత్మ బయటికి వచ్చేసింది. ఇక ఎప్పుడైతే బంగారపు ఏనుగు ఇంకా ఎన్ విడిపోయారో సీసాభూతం తన సీసాలో ఏనుగుని బంధించేశాడు. ఇక గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇక ఎప్పుడైతే బంగారపు ఏనుగు బందీ అయిపోయిందో వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. వేగంగా గాలులు వీచసాగాయి. ఇక చెరువేమో ఎండిపోయింది. ఇలా వాతావరణంలో జరుగుతున్న మార్పుల సంగతి మాయా తాబేలుకి తెలిసింది. నేను అన్ని మంచి మాయ జీవులకి ఆదేశమిస్తున్నాను. వాళ్ళంతా ఇప్పుడే ఈ క్షణమే నా దగ్గరికి చేరుకోవాలి. ఇక వెంటనే ఆ మాయా తాబేలు దగ్గరికి నిప్పు, నీరు, వాయువు, ఫెయిరీలు అలాగే 3 మాయావి యూనికార్న్స్ కూడా వచ్చాయి. తిబ్బత్ పై ఆపద రాబోతుంది. మన రాజు అయిన ఎన్ మంత్రగాడి మంత్రశక్తులు అంటే బంగారపు ఏనుగుని ఎవరో బంధించేశారు. ఇక ఆ ముగ్గురు దుర్మార్గులు తిబ్బత్ ని సర్వనాశనం చేసేస్తారు. మనం ఇప్పుడే వెళ్లి వాళ్ళ దగ్గర నుండి ఆ శక్తుల్ని సంపాదించాలి. మాయా తాబేలుతో పాటు అన్ని మంచి మాయా జంతువులు అడవికి చేరుకున్నాయి. అక్కడే ఆ 4 చెడు మాయాజీవులు వాళ్లు గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. మంచి మాయాజీవులని చూసి వాళ్లంతా భయపడిపోయారు. ఇక అప్పుడు మొదలయ్యింది ఆ మాయాజీవుల మధ్య పెద్ద యుద్ధం. ఇద్దరు చెడు మంత్రగాళ్లు అలాగే పిశాచి కూడా తనకి ఉన్న అన్ని శక్తులను వాడేశారు. ఇక సీసాభూతమైతే
మాయా తాబేలుకి గురిపెట్టాడు. చాలా సేపటి వరకు ఆ యుద్ధం అలాగే కొనసాగింది. ఇక ఆఖరికి చివరిలో మంచి మాయాజీవుల బృందం చెడు జీవులను ఓడించేసింది. మంచి మాయాజీవులు చెడు జీవులని భస్మం చేసేశారు. ఇక అప్పుడు మాయా తాబేలు ఆ సీసా నుండి బంగారపు ఏనుగును విడిపించేశాడు. బంగారపు ఏనుగు విడుదల కాగానే వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. పువ్వులు విచ్చుకున్నాయి. అంతా చాలా ఆహ్లాదంగా మారిపోయాయి. ఇదంతా చూసిన మంచి మాయాజీవులు చాలా సంతోషించాయి. ఇక మళ్లీ ఇంకోసారి ముసలి ఎన్ శరీరంలోకి ప్రాణం వచ్చింది. అంతా మళ్లీ మునుపటిలాగానే మారిపోయింది. ఇక ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందంటే ఎల్లప్పుడూ విజయం మంచినే వరిస్తుంది అని. ఒక చిన్న గ్రామంలో నందు తన తల్లి ఉండేవాళ్లు. నందు తండ్రి ప్రాణాలతో లేరు. నందు వాళ్ల అమ్మ రోజంతా పొలాల్లో కూలి పని చేసి తను తన కొడుకు కడుపు నింపుకునేవాళ్లు. తను నందుని రోజూ స్కూల్కి పంపిస్తూ ఉండేది. నందుకి చదువుకోవటం అంటే చాలా ఇష్టం. అతను బాగా చదువుకుని తన తల్లిని ఒక పెద్ద ఇంట్లో ఉంచాలని అనుకునేవాడు. ఇంకా వాళ్ల జీవితం చాలా బావుండేలా చెయ్యాలి అనుకున్నాడు. అతనంటే తన గురువుకి ఎంతో ఇష్టం. నేను నిన్న చెప్పిన కవిత ఎవరు చెప్తారు? క్లాస్ మొత్తంలో కేవలం నందు ఒక్కడికి మాత్రమే మొత్తం అన్నీ గుర్తుండేవి. నందు చెప్పు. చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా, రంగు రంగు రంగుల రెక్కలతో సింగారాలు చిందేరా, వన్నెల వన్నెల పువ్వుల మీద వాలుచున్నారా, కన్నుల కన్నుల పండగ చేస్తూ కదులుతున్నారా, వనమంతా దినమంతా వసంత శోభలతో ఆనందాల ఆటలు ఆడేరా. చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా, రంగు రంగు రంగుల రెక్కలతో సింగారాలు చిందేరా, వన్నెల వన్నెల పువ్వుల మీద వాలుచున్నారా, కన్నుల కన్నుల పండగ చేస్తూ కదులుతున్నారా. చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా. చాలా బాగా చెప్పావు నందు. నీకు కవితలన్నీ చక్కగా గుర్తున్నాయి. పిల్లలందరూ నందుకి చప్పట్లు కొట్టారు. ఇలానే 1 సంవత్సరం గడిచిపోయింది. ఈరోజు టీచర్ గారు నందు వాళ్ల ఇంటికి వచ్చారు. నందు ఏమైనా అల్లరి చేశాడా మాస్టర్ గారు? లేదు, అస్సలేదు. నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికొచ్చాను. నందు పరీక్షల్లో పాస్ అయ్యాడు. మీరు చాలా మంచి విషయం చెప్పారు. నేను వెళ్లి పంచదార తీసుకువస్తాను. నందు వాళ్ల అమ్మ మాస్టర్ గారికి పంచదార ఇచ్చింది. ఆ తర్వాత నందుకి కూడా పంచదార తినిపించింది. మీకు కూడా తెలుసు కదమ్మా, మన గ్రామంలో స్కూల్ కేవలం 4వ తరగతి వరకే ఉంటుంది. ఇక ఇప్పుడు నందు 4వ తరగతి కూడా పాస్ అయ్యాడు. తర్వాత తరగతులు చదవడానికి నందు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. 5 కిలోమీటర్లా? కానీ మాస్టర్ గారు, వాడు ఒక్కడే అంత దూరం ఎలా వెళతాడు చెప్పండి? అసలే వాడింకా చిన్న పిల్లాడే కదండి. నేను మీ భయాన్ని అర్థం చేసుకోగలనమ్మా. కాని నందుకి ప్రతిభ ఉంది. తన చదువు ఆపకండి. పైగా మన ఊరు నుంచి చాలామంది పిల్లలు సైకిల్ మీద స్కూలుకి వెళుతూ ఉంటారు. కానీ నా దగ్గర సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేవండి. నాకు తెలుసమ్మా. నేను నా కొడుకు సైకిల్ని నందుకి ఇచ్చేస్తాను. ఎలాగో నా కొడుకు పెద్దవాడైపోయాడు కదా. పైగా వాడు ఇప్పుడు సైకిల్ తొక్కడం కూడా మానేశాడు. నా దగ్గర సైకిల్ కూడా ఉంటుందా? భలే భలే. ఇప్పుడు నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకో.
నాకు వచ్చు మాస్టర్ గారు. మరీ మంచిది. ఇక నేను వెళ్ళి నీ పేరు నమోదు చేసొస్తాను. నందు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అతను సైకిల్ ఆడటం మొదలుపెట్టాడు. ట్రింగ్ ట్రింగ్. అమ్మా, నా సైకిల్కి అడ్డు తప్పుకో అమ్మా. ట్రింగ్ 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 ట్రింగ్. నా సైకిల్ గాలిలో ఎగురుతుంది. భలే! ట్రింగ్ 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 ట్రింగ్. ఆ తరువాత నందు రోజూ తన సైకిల్ మీద ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సైకిల్ మీద వెళ్ళటం మొదలుపెట్టాడు. ఒకరోజు చాలా వేడిగా ఉంది. నందు తన సైకిల్ మీద తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు. మధ్యలో ఆగి మంచినీళ్లు తాగాలి అనుకున్నాడు. కొంచెం మంచినీళ్లు తాగుతాను. నందు బాటిల్ తీసి నీళ్లు తాగాడు. అప్పుడే అతని దృష్టి ఒక వాడిపోయిన మొక్క మీద పడింది. అయ్యో, ఇదేంటి? ఈ మొక్క బాగా వాడిపోయి ఉంది. నందు ఆ మొక్కకి మంచినీళ్లు పోశాడు. అప్పుడే ఆ మొక్కలో నుంచి ఒక చిన్న దేవకన్య బయటికి వచ్చింది. ధన్యవాదాలు నందు. దేవకన్య తన మంత్రదండం తిప్పింది. అప్పుడు నందు సైకిల్ మెరవటం మొదలయ్యింది. పైగా దానికి రెక్కలు కూడా వచ్చాయి. ఆ, ఇదేంటి? నేనేమి కల కనడం లేదు కదా. లేదు నందు, ఇది నీ సైకిలే. ఇప్పుడు నువ్వు కూడా నాలాగా ఎగరగలవు. నందు తనని తాను గిల్లుకున్నాడు. ఇది నిజమే. నా సైకిల్కి కూడా రెక్కలొచ్చాయి. అయితే ఇప్పుడు నేను కూడా ఎగరగలనా? ధన్యవాదాలు దేవకన్యా. నందు సంతోషంగా సైకిల్ మీద ఎక్కి ఎగరటం మొదలుపెట్టాడు. అతను ఎగరడం చూసి దేవకన్య చాలా సంతోషించింది. ఓహో, చాలా బాగుంది. ఇక నేను రోజు ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. ఎగురుకుంటూ నేనెక్కడికైనా వెళ్ళగలను. నందు సంతోషానికి అంతు లేకుండా పోయింది. అతను మబ్బుల్లో ఎగురుతూనే ఉన్నాడు. కొంచెం సేపటి తరువాత అతను తన ఇంటికి వచ్చాడు. అమ్మా, అమ్మా, చూడు, నేనెగరగలుగుతున్నాను. నందు వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యానికి గురయ్యింది. అయ్యో దేవుడా! రా అమ్మా, నిన్ను కూడా మబ్బుల్లోకి షికారికి తీసుకెళ్తాను. నందు వాళ్ళ అమ్మ నందు వెనక కూర్చుంది. వాళ్ళిద్దరూ కలిసి మబ్బుల్లో షికార్లకు వెళ్లారు. ఎలా అయితే నందు తన తల్లిని షికారుకి తీసుకువెళ్లాడో అదే విధంగా అతను ఎంతో కష్టపడి బాగా చదివి అతను తన తల్లికి అన్ని సదుపాయాలు సౌకర్యాలు అందించగలుగుతాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడూ కలలో కూడా ఊహించి ఉండదు.